మెట్ట తామర అని పిలుస్తారు. ఈ ఆకులు చివర ఎర్రగా చారు ఉంటుంది, ఆకు బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్న చోట విపరీతంగా ఉంటుంది అన్నమాట. చెరువులు, గట్లు, కాలువలు, బయట కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. బాగా కోనసీమ వైపు చాలా ఎక్కువ ఉంటుంది మెట్ట తామర. పువ్వులు అందంగా ఉంటాయి, చాలా మంది ఇళ్ళ దగ్గర కూడా వేసుకుంటారు. ఇది తినొచ్చని చాలా మంది తెలియదు, మామూలుగా తింటారు. ఇది కూర వండుకుని తింటారు. ఈ దుంపలు ఉన్నాయి కదా, ఈ శామదుంపల్లాగా ఈ దుంపలు ఉడకబెడితే జిగురుగా పడుతూ ఉంటారు. మన శామదుంపల కూరలాగా లేదా శామదుంపల పులుసులా పెట్టేసుకొని తింటే గర్భాశయ దోషాలు పోతాయి. మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి కాల్షియం డిఫిషియన్సీ అలాంటివి వస్తాయి. వీళ్ళు నెలకు ఒకసారి తిన్నారనుకోండి, ఆ ఇబ్బందులు పోతాయి అనమాట. సహజ సిద్ధంగా మన ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది. అలా సహజంగా ఇచ్చిన దాంట్లో మెట్టతామర ఒకటి. ఈ దుంపలు ఉడకబెట్టి చక్కగా అదే పులుసులా శామదుంపలు ఉడకబెట్టేసి పైన తొక్క తీసేయడం, శామదుంపలు పులుసులో పెట్టేసుకోవడం, అయితే కూరలో వండేసి తినేయడం. నెలకోసారి అలా అని రోజు వారం ఇదే పని ఎక్కలేదు. నెలకోసారి, కుదరకపోతే 6 నెలలకు ఒకసారి, అర్థ కాకపోతే సంవత్సరానికి ఒకసారి అయినా తినచ్చు అనమాట. అలాగే ఈ దుంపలు చితగొట్టి నీళ్ళలో వేస్తే దీనిలోంచి ఒక సత్తులాగా ఒక పొడి లాంటి పదార్థం దిగుతుంది అనమాట. పై నీళ్ళన్నీ వంపేసి కింద ఎండబెడతారు. ఎండబెడితే ఆ పొడి వస్తుంది. యాక్చువల్గా సొత్తు అంటాం, తిప్ప సొత్తులాగా దీన్ని సొత్తు అంటాం. ఆ పిండి పదార్థం అంతా కిందకి గడ్డగట్టేస్తాం. అది ఆ పొడి ఉంచుకొని, ఆ పొడి కూడా మనం అప్పుడప్పుడు పాలలో వేసి తాగచ్చు. అంటే వారానికి ఒకసారి అలా పాలలో వేసి తాగితే, ఎవరికైతే మదర్ మిల్క్ తల్లిపాలు లేవో, ప్రసవం అయిన తర్వాత చాలా మందికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. అందుకేంటంటే ఆ మదర్ మిల్క్ డెవలప్ అవడానికి ఎండబెట్టిన పొడి ఓ పావు చెంచా అరకప్పు పాలలో కలుపుని తాగారనుకోండి, నెక్స్ట్ డే నుంచే మదర్ మిల్క్ డెవలప్ అవుతుంది. అలా ఏదైనా ఆడవారి సమస్యలకి అద్భుతమైన మొక్క. మామూలుగా పిల్లలు మామూలుగా తినచ్చు, కానీ ఆడవాళ్ళకి ఔషధంగా కూడా పనిచేస్తుంది. మామూలు వాళ్ళకి మంచి బలం. పిల్లలు పెట్టామనుకోండి, పౌష్టికాహారం ఇది.